అబ్బా! సినిమాలలో చూపిస్తున్నట్టే లవ్ అంటే లవ్ కమ్మగనబడి ఎన్నముద్దలైతే రెడీ కనబడుతున్నాయి గదా! మీకు అర్థమైపోయింది గదా! ఇయాల సీన్ ఏందో. మా అమ్మ ఇంట్లోనే షాన్ అంటే షాన్ వద్దుల తర్వాత నెయ్యి ఏస్తుందన్నట్టు మీకు చూపిద్దామని పట్టుకొస్తున్నా. మీ అందరికి ఎరికే మా స్టైల్ ఎట్లా చేస్తారో చూపిస్తది. మా అమ్మ అయితే కుండలనే తోడేస్తదన్నట్టు. ఇగ కుండలో తోడేసిన తర్వాత మీద మొత్తం మలై జమ అయితది గదా! ఆ మలై తీసేసి ఒక 15, 20 రోజుల మలై మొత్తం ఫ్రిడ్జ్‌లో జమ చేసిందన్నట్టు. ఇగ ఒక పూట తీసేసి మంచిగా కుండలేసి దాంట్లో ఐస్ క్యూబ్స్, చల్లటి నీళ్ళేస్తే ఈ ఎన్న అనేది బయటకి జల్దొస్తది. ఇగ మా అమ్మ జరసేపు చిలికింది. షాన్ అంటే చానా సేపు పట్టింది. తర్వాత నేను కూడా జరసేపు చిలికిన తర్వాత ఫైనల్లీ ఎన్నైతే బయటకొచ్చిందన్నట్టు. ఎంత మంచిగుందో చానా చానా మంచిగుంది. మేము కొంచెం బటర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే బ్రెడ్‌కి గిట్లా రాసుకుంటే చానా మంచిగుంటది. మన ఇంట్లో చేసిన నెయ్యి ఒక తృప్తి ఉంటదిలే. బటర్ అయినా, నెయ్యైనా. సరే మంచిగా ఇట్లా ముద్దలెళ్తాయి కదా! అది ఒక్కసారి నీళ్ళల్లో ఏసేసుకోవాలి. అది ఎందుకు నీళ్ళల్లో ఏస్తారో నాకైతే ఎరకలేదు గానీ, సరే ఒక్కసారి నీళ్ళల్లో ఏసి మంచిగా మందమున్న గిన్నెలేసుకొని మరగబెట్టుకుంటేనట్టుగా ఆ బటర్ మిల్క్‌లో కూడా మనం ఉప్పేసుకొని తాగితే చానా చానా టేస్ట్ ఉంటది. ఇక ముచ్చట ఏమైంది అనంటే మా అమ్మోళ్ళు వచ్చిర్రని మాట్లాడేలోపు నెయ్యి నన్ను చూడమన్నది. మీకు ఎరికే కదా నేను ఫోన్‌లో మొఖం పెట్టిన. నెయ్యి జర్రంతా మాడిపోయింది. కామెంట్ చేయకర్రి. టేస్ట్ అయితే జబర్దస్త్ అయింది. నెయ్యి బగ్గనే వచ్చింది. 450 గ్రాములొచ్చింది.